పురుషులు మాత్రమే ఎక్కువగా రాణించే కరాటేలో పతకాల పంట పండిస్తూ ఔరా అనిపిస్తోంది ఆ యువతి. తండ్రి లేకపోయినా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా మొక్కవోని దీక్షతో కరాటేలో రాణిస్తోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఆడపిల్లలంటే ఇంటికే పరిమితమవుతారనే అపోహను పటాపంచలు చేస్తూ మహిళలు ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులకు మాత్రమే పరిమితమైన కొన్ని రంగాల్లో మహిళలు అడుగు పెట్టాలంటే మాత్రం సంకోచిస్తారు. అలాంటి కోవకే చెందిన కరాటేలో పతకాలు సాధిస్తూ విశాఖకు చెందిన 18 ఏళ్ల మేఘన అందరి ప్రశంసలు పొందుతోంది. కరాటేలో శిక్షణ పొందిన నెల వ్యవధిలోనే అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి శిక్షకుడే ఆశ్చర్యపడేలా చేసింది. విశాఖలో జరిగిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో సీనియర్ మహిళల విభాగంలో బంగారు పతకం పొంది సత్తా చాటింది. 16వ ఆల్ ఇండియా బుడోకన్ ఓపెన్ కరాటే పోటీల్లో కూడా 2 బంగారు పతకాలు సాధించింది. ఈ ఏడాది మేలో జరిగిన కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ సాధించింది. ఢిల్లీలో జరిగిన 14వ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కప్ పోటీల్లో స్వర్ణం గెలిచి బ్లాక్ బెల్ట్ 2వ డాన్ ధృవీకరణ పత్రం అందుకుంది. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు విశాఖపట్నంలోని పవర్ కంబాట్ కరాటే శిక్షణ సంస్థలో సంపంగి శివప్రసాద్ శిష్యరికంలో ఈ ఏడాది జనవరి నుంచే శిక్షణ ప్రారంభించింది. నెల రోజుల్లోనే ఫిబ్రవరిలో జరిగిన పోటీల్లో స్వర్ణం సాధించిందంటే ఆమె పట్టుదల అర్థం చేసుకోవచ్చు. గురువుగారి స్ఫూర్తి, మహిళలు కరాటేలో రాణించాలనే పట్టుదలతోనే తాను ఈ రంగంలోకి వచ్చినట్లు మేఘన చెబుతోంది. నాకు ఒకప్పుడు ఏంటంటే బయటకు వెళ్తే నేను ఇంటికి జాగ్రత్త తిరిగి వస్తానేమో నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు నాకు ఎవరైనా అటాక్ చేసినా నేను డిఫెన్స్ చేసుకోగలను, ఎవరైనా సేవ్ చేయగలను అని కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. నాకు నా ఇన్స్టిట్యూట్ ఇచ్చింది. మా గురువు గారికి 54 ఇయర్స్ దగ్గర. ఆయన మూమెంట్స్ నిజంగా చూస్తే ఇంకా ఈ ఏజ్ లో అలా చేస్తున్నారు అనుకుంటా. నాకు మెయిన్ అది బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. నాకు ఇంటర్నేషనల్ స్థాయిలో నాకు ఒక మంచి గుర్తింపు, మా గురువు గారికి ఒక మంచి పేరు తీసుకురావాలనేది నా ఏమి. మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి అవసరమైనది. సో అందరూ నేర్చుకొని అందరూ బయటకు వెళ్ళినా గానీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే స్థాయిలో ఉంటే చాలు. మేఘన తండ్రి మరణించడంతో తల్లి శిరీష అన్నీ తానే చూసుకుంటోంది. తన కుమార్తె పతకాలు సాధించడం పట్ల ఆనందంగా ఉందని ఆమె గర్వంగా చెబుతోంది. అంతర్జాతీయ పోటీలకు పంపడానికి ఆర్థికంగా కష్టమవుతోందని ఆవేదన చెందుతోంది. ప్రభుత్వం ఆదుకుంటే దేశం గర్వపడేలా మరిన్ని పతకాలు సాధించగలదని తల్లి శిరీష కరాటే శిక్షకుడు శివప్రసాద్ చెబుతున్నారు. బాగా టాలెంట్ ఉంది తనలో. నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేకపోతున్నాను. కొన్ని టోర్నమెంట్స్ కి పంపించాలన్నా నేను పంపించలేకపోతున్నాను అనమాట. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తే మాత్రం తను ఇంకా మన భారతదేశానికి ఎన్నో గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చి తను ఇంకా మంచి పేరు తేగలదన్న ఇది ఒక తల్లిగా నాకుంది. మా మేఘన అనే అమ్మాయి షార్ట్ పీరియడ్లో ఒక 5 years కోర్స్ కంప్లీట్ చేసిందంటే నేను చాలా గర్వపడుతున్నాను. ఆ అమ్మాయి కష్టం ఇంతంత కాదు. 4 days లో ప్రాక్టీస్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించింది. ఆ అమ్మాయి స్టేజ్ ఎక్కితే గోల్డ్ మెడల్ వస్తుంది. నాకైతే నేను కూర్చొని చెప్పగలను, ఎందుకంటే ఆ అమ్మాయి అలా చేస్తుంది. ఇప్పుడు మొన్న ఢిల్లీలో కూడా గోల్డ్ మెడల్ కొట్టింది. నెక్స్ట్ బ్లాక్ బెల్ట్ సెకండ్ అని కూడా ఢిల్లీలో చేసింది. మా కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఇండియా జనరల్ సెక్రటరీ చేతుల మీద అమ్మాయి సర్టిఫికేట్ తీసుకుంది. అందులో నేను చాలా సంతోషించాను. త్వరలో నేపాల్, ఆఫ్రికా దేశాల్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు మేఘన సిద్ధమవుతోంది. మరిన్ని విజయాలు సాధించి యువతుల్లో స్ఫూర్తి నింపాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది.